ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి జూన్ 19, 20 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా ఎలాంటి తుఫాను లాంటి వార్త వీరు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబను. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 8185066725. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబను. మీరు కోరుకున్న పనులు 3వ వ్యక్తికి తెలియకుండా చేయబను. నాగదోషం తీయబను. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా జ్యోతిషం చెప్పబను. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక తులారాశి వారికి జూన్ 19, 20 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ మిమ్మల్ని పూర్తిగా భయపెట్టబోతుంది. ముఖ్యంగా మిమ్మల్ని ఆ ఫోన్ కాల్ భయం అనేది కూడా మీకు విపరీతంగా మిమ్మల్ని భయపెట్టడానికో లేదంటే మిమ్మల్ని ఈ సమయంలో బెదిరించడానికో కాదు, మీ మనసుకు తెలియనటువంటి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుంది. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఏదో ఒక ఆందోళనలో ఉండి ఉంటారు. నా చుట్టూ ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, అదేదో మారుతుంది అని ఒక అపశకనం అనేది మీలో మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. మీరు చేసే పనుల్లో ఏకాగ్రత కూడా లోపించి ఉండవచ్చు. ఎవరినైనా మీరు బాగా నమ్మి బాధ్యతలు అప్పగించారో వారు మీ నమ్మకాన్ని పూర్తిగా వారు అమ్ముకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో, ఈ 2 రోజుల్లో అయితే ఈ సమయంలో ఒక ప్రశాంతత అనేది చెడగొట్టే విధంగా, మీ యొక్క ప్రశాంతత పూర్తిగా చెడగొట్టే విధంగా ఉండబోతుంది. ముందుగా మీకు ఒక నిశ్శబ్దం అనేది మీరు తప్పకుండా గమనిస్తారు. అయితే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రతి విషయాన్ని కూడా, అంటే ఈ సమయంలో మీకు జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు డీటెయిల్గా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ ఫోన్ రింగ్ అనేది మోగుతుంది. ఆ కాల్ యొక్క మీ జీవితంలో అయితే కీలకమైన కాల్గా ఉండబోతుంది. ఆ ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. మీరు ఎంతో నమ్మి అప్పగించినటువంటి ఒక పనికి సంబంధించి, అంటే అవతల వైపు నుండి చెప్పేటువంటి ఆ వార్త ఏంటంటే, మీరు దేనికోసం అయితే ఇన్నాళ్ళు కష్టపడ్డారో, దేన్నైతే మీరు భవిష్యత్తుగా ఒక మంచి అంచనా వేసుకొని ఉంచారో, అది మీకు మీ చేతి నుండి పూర్తిగా జారిపోయింది అనేటువంటి ప్రమాదం కనిపిస్తుందని చెప్పి ఒక వార్త మీకు అవతలి వ్యక్తి నుండి అయితే ఫోన్ కాల్ ద్వారా అందుతుంది. అయితే ఈ సమయంలో మీకు టెన్షన్ పెరుగుతుంది. అయితే మీ గుండెల్లో ఉక్కిరి బిక్కిరి అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఆ వార్త అనేది మీ యొక్క
ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు, వ్యాపారంలో ఏదైనా నష్టం గురించి కూడా కావచ్చు, అలాగే మీరు ఎంతో ప్రాణప్రదంగా భావించేటువంటి ఒక వ్యక్తికి జరిగినటువంటి ఊహించని ఒక చిన్న ప్రమాదం కూడా కావచ్చు. అయితే ఇలా అన్నింటా అయితే కూడా మీరు ధైర్యం చేసి ఆ వార్తను వింటారు. కానీ ఆ వార్త వినగానే మీకు కొంచెం అలసట అనిపిస్తుంది, ఒత్తిడి అనిపిస్తుంది. ఆ ఫోన్ కాల్ ఎందుకు వచ్చింది, ఆ ఫోన్ కాల్ ఎందుకు లిఫ్ట్ చేశాను అన్నటువంటి ఒక భావన మీకు కలుగుతుంది. ఎదుటి వ్యక్తులు మీ యొక్క ముఖం చూపించేటటువంటి ధైర్యం కూడా మీకు ఉండదు. అలాగే ఆ విషయాన్ని దాచడం కూడా ఇప్పుడు మీకు సాధ్యం కాని పని. అలాగే మీరు ఆ వార్త విన్న తర్వాత మీ గొంతులో కూడా మాట కూడా రాదు. అలాగే ఇది కోల్పోయింది కేవలం డబ్బు లేదా వస్తువు కాదు, మీరు కోల్పోయింది మీ యొక్క అస్తిత్వాన్ని అని చెప్పుకోవచ్చు. అంటే నమ్మకాలను పూర్తిగా మీరు కోల్పోయారు. అలాగే మీ పనిలో ఉన్నటువంటి ఆశలు కావచ్చు, అంచనాలు కూడా కావచ్చు, పూర్తిగా కోల్పోయినటువంటి ఒక ఫోన్ కాల్ అన్నమాట. ముఖ్యంగా ఈ సమయంలో మీకు నిరుత్సాహంతో ఉన్నటువంటి మీకు అప్పుడే మరొక ఫోన్ కాల్ అనేది వస్తుంది. దాని తర్వాత ఒక్కసారిగా శూన్యంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉన్నటువంటి మీకు మరొక ఫోన్ కాల్ అనేది తిరిగి మరలా అనేది ఆ ఫోన్ కాల్ శూన్యం నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి భగవంతుడు ఇచ్చేటువంటి ఒక అవకాశం. అలాగే మీ కుటుంబంలో చాలా ఆనందాన్ని కూడా ముందుగా మీ మనసుని ఒత్తిడికి గురి చేసేటువంటి తర్వాత కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, లేదంటే ఈ సమయంలో మీ జీవితంలో పూర్తిగా ఆ వార్త అనేది ఒక వ్యక్తి ద్వారా మీ జీవితాన్ని మార్చే వార్తగా ఉంటుంది. అంటే వారి సలహా కావచ్చు, లేదంటే వారి సహాయం కావచ్చు, వారి చూపించే ఒక అవకాశం కూడా కావచ్చు. ఈ సమయంలో అయితే ఆ వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. దీనికి సంబంధించి అంటే మీరు డీలా పడిపోవలసిన అవసరం లేదు. మీకు ఈ సమయంలో పెద్ద నష్టం జరగదు. నేను ఉన్నాను, నా సలహాను పాటించండి అని చెప్పి ఏదో ఒక సలహా అనేది వారు ఇవ్వడం, లేదంటే డబ్బుకు సంబంధించి డబ్బుకు ఏదైనా సహాయం మీకు అందించడం, లేదంటే బంధాల మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు ఏర్పడితే దాని గురించి ఒక సలహా లేదా మంచి విశ్లేషణ అందివ్వడము అయితే ఇలాంటివి జరుగుతుంటాయి. తద్వారా మీరు మరలా వెంటనే కోరుకుంటారు. అలాగే మీ జీవితంలో ఇక్కడ ఆగిపోలేదని చెప్పి తెలుసుకుంటారు. ఒత్తిడి నుండి ఇప్పుడు మీరు ప్రశాంతతను పొందుతారు. ఈ విధంగా కాస్త మిమ్మల్ని ఈ 2 రోజుల్లో ఒత్తిడికి గురి చేసేటువంటి ఫోన్ కాల్ అనేది మీకు వస్తుంది. మరలా అదే ఫోన్ కాల్ మీకు ఆనందానికి గురి చేసే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీ నమ్మకాన్ని తిరిగి మరలా మీరు నిలబెట్టుకునేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులకు గుణపాఠం కూడా తప్పకుండా ఈ సమయంలో మీరు అందిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఒక ఎమోషనల్ అటాక్గా ఉంటారు. మీరు దేన్నైనా అతిగా ప్రేమిస్తారు. దానికి ఏదైనా కానీ మీరు ప్రాణంగా పెట్టేటువంటి విలువను ఇస్తారు. ఆ విషయం ఎదుటి వ్యక్తులు కూడా తెలుసుకొని మిమ్మల్ని చాలా చులకన చేస్తూ ఉంటారు. అది మీ యొక్క బలహీనతగా మీరు భావిస్తారు. ఇక్కడే భగవంతుడి యొక్క పరీక్ష అనేది ఈ రోజున మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టబోతుంది. గ్రహస్థితి అయితే ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఊహించని వార్తలు మీరు ఈ సమయంలో వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫోన్ కాల్, మెసేజ్ రూపంలో ఈ రోజున మీకు వచ్చే మార్పు పూర్తిగా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మీ మనసుకు తీవ్రంగా గాయపరిచినప్పటికీ తిరిగి మరలా మిమ్మల్ని ఈ సమయంలో మీ మానసిక పరంగా కొంచెం ప్రశాంతత అందివ్వడం కూడా జరుగుతుంది. అంటే ఈ 2 రోజుల్లో గ్రహస్థితి యొక్క మార్పు అనేది మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేసే విధంగా ఉంటుంది.
మానసిక పరంగా మీకు ప్రశాంతత అందివ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క తులారాశి వారి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు మీరు చూస్తారు. మీరు కోల్పోయినవి మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి. చేజారిపోయినవి అనుకున్న అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అయితే ఒక కొత్త అవకాశం కూడా ఈ 2 రోజుల్లో మీ ముందుకు రావచ్చండి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆ భగవంతుడు ఒక వ్యక్తి రూపంలో మీకు ఒక మంచి అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. అలాగే మీరు పడిపోయిన చోట మళ్ళీ నిలబెట్టే విధంగా మీకు భగవంతుడు అండగా ఉండబోతున్నాడు. మీ గుండె ధైర్యమే మీకు ఈ రోజున మిమ్మల్ని అడుగడుగున కాపాడుతుంది. భగవంతుని అనుగ్రహం అనేది కూడా మిమ్మల్ని అద్భుతంగా కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఊహించని ఒక తుఫాను లాంటి వార్త అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో భగవంతుని అనుగ్రహం వల్ల ఈ 2 రోజుల్లో వ్యాపారం చేసే తులారాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగం చేసే తులారాశి వారికి పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ 2 రోజుల్లో వ్యాపారం అనేది మంచి లాభాల్లో నడిచే అవకాశం ఉంది. వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలను ఇప్పుడు చూస్తారు. అలాగే ఈ 2 రోజుల్లో నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి అవకాశాన్ని ఆ భగవంతుని ప్రసాదంగా భావించండి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రేమ బంధంలో ఉన్నవారికి ఈ సమయంలో పెద్దల మద్దతు లభిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో తులారాశి వారికి జీవిత భాగస్వామి తరపున ఏవైనా ఆస్తులు కావచ్చు, లేదంటే మీ యొక్క తండ్రి తరపున ఆస్తులు కావచ్చు, మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. నిలిచిపోయిన ఆదాయ మార్గాలు ఇప్పుడు తెరుచుకుంటాయి. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో అయితే మీరు నమ్మకంతో ముందుకు అడుగు వేయండి. ఏ పని చేసినా సక్సెస్ చూస్తారు. అలాగే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా డబ్బు అయితే మీ చేతికి అందుతుంది. వృధా ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.